కాళేశ్వరం ఇది తెలంగాణకు కల్పతరువు బువ్వబెట్టిన ప్రాజెక్టు. నాడు భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చిండని అంటారు. కానీ ఆ భగీరథుడు కూడా పరేషాన్ అయ్యేటట్టు గంగను నేల నుంచి నింగికి వారిచ్చిన ప్రాజెక్టు మన కాళేశ్వరం. ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు షాలయ్యి 6 ఏండ్లు అవుతుంది. తెలంగాణ రాతనే మారిపోయింది. అవునా కాదా? 6 ఏండ్ల కాళేశ్వరం గొప్పతనాన్ని షార్ట్ కట్లో చెప్తా మీకు ఈనుండ్రి. చూస్తాన్రా నీళ్లు ఎట్లా ఎగజిమ్ముకుంటూ పోతున్నాయి. ఇక ఈ నీళ్ల కోసమే తెలంగాణ తన్లాడింది, 60 ఏండ్లు కొట్లాడింది. ఇక ఇప్పుడు ఆ నీళ్లే కండ్ల ముందుకొచ్చినాయి, మన పొలాలల్లా పారుతున్నాయి, రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చినాయి. ఇక మన తెలంగాణను 1 కోటి ఎకరాల మాగానిగా మార్చేందుకు కేసీఆర్ సారు పట్టుబట్టి ఈ ప్రాజెక్టును కట్టించిండు. అసలు ఈ ప్రాజెక్టు గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు కూడా లేవు. మన దేశం మెచ్చిన ప్రాజెక్ట్ ఇది. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం కథ చాలా పెద్దదే. ఇక ఈ ప్రాజెక్టుతోని 2,20,00,000 ఎకరాలకు నీళ్ళొచ్చినాయి. పంట దిగుబడి డబుల్ త్రిబుల్ అయింది. అసలు నన్ను అడిగితే తెలంగాణ రైతు చరిత్ర చెప్పాలంటే కాళేశ్వరంకు ముందు, కాళేశ్వరం తర్వాత అని చెప్పవలసి వస్తుంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాకనే బీడు భూములు అనేది లేకుండా అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక మునుపు 200-300 ఫీట్ల లోతు పైపేసినా గానీ నీళ్లు రాకపోయేటి. కానీ ఇప్పుడు 10-15 ఫీట్లకే నీళ్లు ఎగజిమ్ముకుంటూ వస్తున్నాయి. తెలంగాణ రైతు రాత మారిందనడానికి కాళేశ్వరం నీళ్లే గవాయి. ఎప్పుడైనా గోదావరి నీళ్ళు మా ఊరికి భద్రాచలం అక్కడ పోయి దేవుని దగ్గర దండం పెట్టుకొని నెత్తిని చల్లుకుంటే అపరపనిత్యం. అటువంటి గోదావరి జలాన్ని మా దగ్గర తీసుకొచ్చి నీళ్లు సస్యశ్యామలంగా పండించి పాడి పంటలు, పచ్చని పైర్లు, పశువులకు నీళ్లు, పాలు, పెరుగు, పెన్ను అన్నీ కూడా పెరిగినాయి. ఇక్కడున్న భక్తజనం కూడా ఎక్కడో 10 రూపాయల టూర్లు పోయి స్నానం చేసిన గోదావరి నీళ్ళని మా ఊరికి తీసుకొచ్చి మా రామాలయ పాదాలు కడిగిన అట్లా నీళ్ళు ఇచ్చిర్రు మాకు. ఆ నీళ్ళతోనే సస్యశ్యామలంగా పంటలు పండించడమే కాదు, అటువంటి నీళ్లు తీసుకొచ్చిన మా ఘనత చరిత్ర కేసీఆర్కి అని చెప్పి మా సూర్యాపేట నియోజకవర్గ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి ఇదే చర్ల ఆ గోదావరి నీళ్ళతో పాదాలు కడిగి పూల వర్షం కురిపించారు జనం మొత్తం అండి. విపరీతంగా పెరిగింది. మా గ్రామ పంచాయతీ మాసరమే కాకుండా పరోక్షంగా భక్తలపురం, ధర్మపురం, మల్కపురం, చీదేళ్ల, దూపాడు, పెన్బాడ్ లాంటి సుమారు ఒక 15,000 హెక్టార్ల వరకు గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అయింది. దాంతో బోర్లు ఇంక్రీజ్ అయిపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఇవాళ కాళేశ్వరం నీళ్లు లేకున్నా కానీ పంట దిగుబడి వచ్చిందంటే ఆయన అన్నదే నిజమైతే మాత్రం అది క్రెడిట్, మన కేసీఆర్ క్రెడిట్ అది. ఎందుకంటే ఆ రోజు వచ్చినటువంటి నీళ్లతో భూగర్భ జలాలు ఇంక్రీజ్ కావడం ద్వారానే ఆ బోర్లో, ఆ బావులలో ఉన్న నీళ్లతోని ఈ పంట దిగుబడి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక రాజకీయ కుట్ర. కేసీఆర్ హయాంలో ఇంత పెద్ద ప్రాజెక్టు, ఆసియాలోని అతిపెద్ద ప్రాజెక్టు ఇది శశశ్యామలంగా రాష్ట్రం చేస్తే మళ్ళీ వీళ్ళకి బతుకులు ఉండవని ఏదో రకంగా కేసీఆర్ని బదనాం చేయడం కోసం కూలిన 1-2 పిల్లర్లని బాగు చేయకుండా రాజకీయ కుట్రతో దాన్ని అట్లా ఉంచి శిథిలావస్థలో ఉంచి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం చేస్తున్న రాజకీయ కుట్రే తప్ప వేరే మరొకటి కాదు. కాళేశ్వరం అయితే మంచిగా ఉపయోగపడ్డది. మరి ఎందుకు బంద్ చేశారో వాళ్ళు కక్షపూరితంగానో రాజకీయ కుట్రలో ఏందో మాకు తెలియదు. కానీ అది ఉంటే బాగుండేది ఉండే. దాని నీళ్ళు యాసంగి కూడా క్లోజ్ చేసిండ్రు, నీళ్ళు రాలే కాళేశ్వరం నుంచి. ఇప్పుడు కూడా వచ్చే సూచన అయితే ఏం కనపడతలేదు.
కేసీఆర్ గెలిచిన కానుంచి పక్కా ఇక్కడికి సారు ఉండి ఇప్పుడు ప్రతి విలేజ్లో రిజర్వాయర్లు అన్ని రిజర్వాయర్ల 19 రిజర్వాయర్లు పెట్టిన కానుంచి ప్రతి వారికి వ్యవసాయం చేసిర్రు. ప్రతి వారికి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన కానుంచి వాటర్ వస్తలేవు. కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఉండి ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి వాటర్ ఆపి వాటర్ వస్తలేవు. ఇక్కడ పక్కా అంతా ఇబ్బందుల మీద ఉన్నాం. ఇక ఇసాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో నిందలు ఎత్తాండ్రు. శనేశ్వరం ప్రాజెక్టు అని పుకార్లు లేపుతాండ్రు. పనికే రాని ప్రాజెక్ట్ అని టామ్ చేస్తాండ్రు. ఎందుకో మీ అందరికెరికే కాళేశ్వరం అంటేనే కేసీఆర్ సారు మతికస్తాడు. 100 ఏండ్ల దాకా ఈ ప్రాజెక్టు నిలబడుతుంది. కేసీఆర్ సారు పేరు కూడా నిలబడుతుంది. ఇక ఇదే కొందరికి కళ్ళు మండినట్టయింది కావచ్చు. అందుకే దీని మీద కుట్రలు నడుస్తున్నాయి. కుతంత్రాలకు మీదికి తీసిరు. ఎన్ని చేసినా కాళేశ్వరం గొప్పతనం మన తెలంగాణ రైతులు కండ్లారా చూసిరు. అందుకే కాళేశ్వరాన్ని ఎంత బద్నాం చేద్దామనుకున్నా దాని పరపతి పెరుగుతూనే ఉన్నది. కుట్రేషం వేస్తున్నోళ్ళ అసలు రంగు అందరికీ అర్థమైతేనే ఉన్నది కదా.